హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాత్రి అయితే తొందరగా పడుకున్నాము, అంటే డే అంతా తిరిగి కలిసిపోయినాము కదా. మేము లాస్ట్ టైం చూసిన కొన్ని ఏం కాదు, 2 అంతే స్కిప్ చేసినాము. అంటే సేమ్ ఉంటాయి అనమాట, మళ్ళీ సేమ్ వాక్ ఉంటుంది. కానీ కొత్తగా వచ్చేవాళ్ళు అవి కూడా చూడండి, బాగుంటాయి. కంప్లీట్గా ఫ్లవర్స్ అనమాట. మేలో వస్తే అంత బ్లూమింగ్ టైం అనమాట. సో మంచిగా బ్లూమ్ అయితే ఫ్లవర్స్ మనం చూడొచ్చు. సో ఇప్పుడైతే మేము కర్ణాటక గార్డెన్ వెళ్తున్నాము. మార్నింగ్ 8 o'clock కల్లా వెళ్దామని చెప్పేసి లేచి రెడీ అయిపోయి కర్ణాటక గార్డెన్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్. సో అక్కడ జస్ట్ ఒక 1 hour ఉండేసి 1.5 hour అట్లా ఉండేసి అండ్ బయటకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రూమ్లోనే ఉంటాం. ఈరోజు వినయ్కి వర్కింగ్ డే అనమాట, కాల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఈవినింగ్ ఏమో షాపింగ్ వెళ్తాం. ఈవినింగ్ షాపింగ్ వెళ్ళేసి మొన్న నుంచి అసలు ఏం షాపింగ్ చేయలేదు, వాడు మాత్రం చేశాడు. ఏవో బొమ్మలు అవి కొనుక్కున్నాడు. ఏమన్నా చూద్దాం, ఏదైనా కొనుక్కోగలుగుతామా ఏమున్నాయని చెప్పేసి చూసి కొనుక్కొని అండ్ ఇంకా వచ్చేసి ప్యాక్ చేసేసుకొని నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోతాం. ఇంకా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ మొత్తం నైట్ అంతా ప్యాక్ చేసేసుకుంటాను. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. ఇంకా తర్వాత బెంగళూరు మళ్ళీ. ఇక్కడైతే మేమిద్దరం అయితే రెడీ అయిపోతున్నాం. ఇంకా డైరెక్ట్గా అయితే మేము ఆటో తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడైతే కర్ణాటక గార్డెన్ వెళ్తున్నాము. ఆటో కోసం వెయిటింగ్. ప్రతిసారి అయితే ఆటోనే చూస్ చేసుకున్నాం మేము. ఒకసారి లాంగ్ కదా, అందుకని చెప్పేసి ఒకసారి క్యాబ్ ఒకటి తీసుకున్నాం అంతే. బట్ ఇక్కడ 2-3 ప్లేసెస్కి మాత్రం మేము ఆటోనే చూస్ చేసుకున్నాము. బెటర్ అనమాట. మా కార్ అయితే వేరే దగ్గర పార్క్ చేసాం కదా, ఇంకా అక్కడ నుంచి తీయొద్దు ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆటోలోనే వెళ్ళిపోయాము. నాకైతే వెళ్ళేటప్పుడు ఆటో అయితే దొరికింది, వచ్చేటప్పుడు ఎలా అనేది తెలియదు. సో వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా వద్దామా అని చెప్పేసి ఆలోచించుకుంటూనే వెళ్తున్నాము. ఇది మార్నింగ్ అనమాట. సో ఆటో అక్కడ దొరుకుతాయో లేవో అనుకొని నిజంగానే ఇక్కడికి వచ్చేసరికి ఆటోస్ అలా వచ్చే ప్లేస్ అయితే ఏం కనిపించలేదు. అండ్ అన్ని కార్లు అయితే ముందే వచ్చేసారు, మాకంటే చాలామంది వచ్చారు. ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్గా రష్ ఉంటుంది. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, మార్నింగ్ 8 o'clock ఇక్కడ ఉన్నాం మేము. సో అందుకే ఈ మాత్రం ఉందనమాట. ఈవినింగ్ అయితే చాలా రష్ ఉంటుందంట, మా క్యాబ్ డ్రైవర్ చెప్పినాడు. అందుకని మార్నింగే వెళ్దాంలే, బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్ కూడా తీసుకొచ్చి అని చెప్పేసి మేమైతే మార్నింగ్ వచ్చినాము. ఊటీయే కానీ బట్ ఎండ మాత్రం బాగుంది, ఎందుకో తెలియదు మరి. మేము వచ్చామని ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకైతే ఇక్కడ టికెట్ తీసేసుకున్నాము అండ్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం. లోపలికి వచ్చేసరికి ఫుల్ షాక్ అనమాట. ఎంత వాక్ ఉంది తెలుసా, చాలా నడుస్తూనే ఉన్నాము. కొన్నిసార్లు ఎక్కడం, కొన్నిసార్లు దిగడం. ప్రస్తుతానికైతే మేము కిందికి దిగుతున్నాము అండ్ పైనుంచి కిందికి దిగుతున్నాం అనమాట. చాలా పెద్దగా ఉంది బట్ మొత్తం నడవడమే. ఇంకా వేరే ఏం లేదు మనకి. ఇంకా వేరే ఏదో తీసుకెళ్ళి పార్క్ అంతా తిప్పి తీసుకొచ్చడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, అట్లా ఏం లేదు. మనం మొత్తం నడవాల్సిందే. బొటానికల్ గార్డెన్లో ఎట్లా నడుస్తామో ఇక్కడ కూడా నడవడమే. అక్కడైనా వెహికల్స్ లోపలికి వస్తూ ఉంటాయి, ఎవరియో తెలియదు, మరి వర్కింగ్ వాళ్ళే అనుకుంటా. సో ఇక్కడైతే ఏం లేవు, మనం ప్రతిదీ నడవడమే. వాళ్ళు వచ్చినా కూడా వర్కర్స్ నడవాలి, తప్పదు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. సో ఎక్కువ నడవలేకపోయినా కూడా నేను రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాము. పక్కన ఇట్లా స్టెప్స్ ఉన్నాయి, ఇప్పటిదాకా దిగాం కదా, ఇప్పుడు ఎక్కుతున్నాం అనమాట. నేనైతే ఒక్కసారి చూసి షాక్ అయిపోయినా, ఎంత పోయినా కూడా వస్తూనే ఉన్నాయి అనమాట. సో ఎక్కడం అనేది, మా వాడు ఎక్కడ ఎత్తుకొని ఎక్కమంటాడని చాలా భయపడ్డా, అందుకే మెల్లమెల్లగా వెనకాల పడుతున్నా. ఈ స్టెప్స్ చూసేసరికి నేను ఇంకా షాక్ అయిపోయినా. సో మొత్తానికైతే మాది ఒక 1 hour మొత్తం నడుస్తూనే ఉన్నాం ఇట్లా.
నిజంగా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చినాము. ఇప్పుడు అనిపిస్తుంది చేసి వచ్చుంటే ఇంకా అస్సలే నడవకపోతుండే. బట్ పాపం వాడు కూడా తినలేదు. ఏమీ తినకుండా అంతంత ఎక్కేసరికి మరీ ఇబ్బంది అయింది. అండ్ తిని ఎక్కిన ఇబ్బంది, తినకపోయినా ఎక్కిన ఇబ్బంది లాగా ఉందన్నమాట. సో ఎవరైనా బాగా పడిపోయే వాళ్ళు, నీరసంగా గుట్టే వాళ్ళు మాత్రం తప్పనిసరి తినేసి రావాలి. తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని అలా రావాలి. కాకపోతే ఎవ్వరూ లేకుండా మనం ఫ్రీగా ఫొటోస్ దిగాలి, హ్యాపీగా తిరగాలి అనుకుంటే మాత్రం మా అలాగా బ్రేక్ఫాస్ట్ చేయకుండా పొద్దున్నే లేచి చక్కగా వచ్చేయాలి. ఇది 8 o'clockకి ఓపెనింగ్ టైమింగ్స్ అనమాట. సో కరెక్ట్గా టైంకి అయితే మేమైతే ఇక్కడ ఉన్నాము. అండ్ మా వాడైతే బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక్కడ ఆగాను నేను ఫొటోస్ తీయడానికి. కథం వాడైతే అసలే ఉండట్లే, వాడు వెనక పరిగెత్తుడే అయింది మాది. మా వాడికి ఎందుకో ఫొటోస్, వీడియోస్ అట్లా ఏమన్నా కూడా ఇష్టం లేదు. ఇట్లా ఒకటి తీసుకుందామంటే బాగా అల్లరి చేసిండు. బట్ పక్కన వేరే వాళ్ళు వచ్చేసిర్రు, అది కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఏం తీసుకోలేకపోయినాము. వాడైతే ఎక్కువ వీడియోస్లో కూడా కనబడరు, మీరు ఎప్పుడైనా గమనించి తెలుస్తుంది. అండ్ వాడికి ఇట్లా కెమెరా పట్టుకోగానే, ఫోన్ ఇట్లా పట్టుకోగానే వాడికి అస్సలు ఇష్టం ఉండేది మనం మొహం చూపించడము. వాడు ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే మేము ఏదైనా వీడియో, ఫోటో కానీ తీస్తూ ఉంటే వాడికి అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడు కూడా చూడండి భయానక్కి వెళ్ళిపోయాడు అనమాట. నేను వీడియో తీస్తున్నా వాడు తెలిసిపోయింది. ఇందులోంచి వెళ్ళొచ్చురా, మొత్తం అదిరా. కళ్ళు మూసుకొని పోలే మమ్మీ, ఇంకా కళ్ళు మూసుకో. మేజ్, ఇదొక మేజ్. అదే చూసిన అదే చెప్తాను, కానీ అంతా తిక్కులేదు కదా, దొరుకుతాం ఉత్తానే. మేజ్ అంటలేనా, మేజ్. షార్ట్కట్లో చేసినాం. వావ్ నైస్. దిగచ్చు పాక ఇంట్లోనే, రైట్ సైడ్. బయట అక్కడ చూసినాను. నాకు తెలిసినంత వరకు మేము 1 hour కంటే ఎక్కువనే ఎక్కాము, దిగాము. అక్కడే ఎక్కుతున్నాము, అక్కడే దిగుతున్నట్టు అనిపించింది. అది చూడండి ఎంత దగ్గరగా అనిపిస్తుంది, కానీ పోతూ ఉన్న కొద్దీ నాకు లాంగ్ అనిపిస్తూనే ఉంది. నేనైతే మస్తు అలసిపోయినా. మా వాడికైతే అస్సలు అల్లుపే లేదు, నిన్న నుంచి ఎక్కుతూనే ఉన్నాడు. అండ్ వాడు ఎప్పుడు అట్లా ఎక్కలేదనమాట. సో వాడు ఎప్పుడు ఎత్తుకోమనే అంటాడు మమ్మల్ని. కొంచెం అడగన్న కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నన్ను ఎత్తుకోండి అని అంటాడు. అండ్ ఇక్కడైతే ఫౌంటైన్ ఉంది చూడండి. ఇది నైట్ మాత్రమే మనకు ఆన్ చేస్తారు, ఇక్కడ కూర్చొని చూడాలి. బట్ మనకు మార్నింగ్ అయితే దద్దులే అనుకున్న వాళ్ళు ఫ్రీగా ఇక్కడ తిరగదాం అలాగా చూడండి, ఎవరు కనిపించట్లేదు కదా చుట్టుపక్కల. సో అలా తిరగాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలా ఫ్రీగా హ్యాపీగా వచ్చి వీడియోస్, ఫొటోస్ సంథింగ్ ఈజీగా తీసుకోవస్తుంది. సో కొంచెం 10 అయిందంటే వస్తూనే ఉంటారు అందరూ. బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి లేచి, పొద్దున చలికి కదా, సో లేచి రావడానికి టైం బట్టి అట్లా మెల్లిగా వస్తారు. సో అంతకన్నా ముందే మనం వెళ్ళిపోయామనుకోండి, ఇలా హ్యాపీగా బ్రిడ్జ్ పైన కూడా నడవచ్చు. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది చూడండి ఆపోజిట్లో మాకు. అండ్ మేమైతే ఇప్పుడు బ్రిడ్జ్ పైకి వచ్చేసినాం. ఇదొక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. సో చాలా పెద్దగా అయితే ఏం లేదు, కానీ పెద్దగానే ఉంది. ఫస్ట్ అయితే పెద్దగా ఉన్నది అనుకున్నా, అంటే మనం అక్కడ నిలబడి చూస్తే లాంగ్ అనిపించింది. నాకు ఎందుకో ఇలాంటి హైట్స్ ఎక్కడం కొంచెం భయం అవుతుంది అప్పుడప్పుడు. సో ఈ మధ్య ఏదో ఒకటి వింటూ ఉంటాం కదా, సో అందుకని చెప్పేసి నాకు భయం అవుతుంది.
ఇది ఒక గ్లాస్ హౌస్, మనకి బొటానికల్ గార్డెన్లో కనిపిస్తుంది. అన్నీ ఒకే దగ్గర ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి చూడండి, ఫ్లవర్ మొక్కలు అండ్ కొంచెం నీళ్ళలో ఉండేవి అనమాట, షేడ్లో ఉంటాయి. సో ఇవి ఆ మొక్కలు. మేము ఇక్కడైతే ఎక్కువ కనిపించినాయి, ఇంకా అక్కడికంటే అక్కడ కొంచెం దగ్గరగా అయిపోయినాయి. అక్కడ కొంచెం షేప్ చేశారు, ఇక్కడ కొంచెం ఇలా. సో ఇక్కడ బర్డ్స్ అవి బాగుండే, సౌండ్స్ మంచిగా వచ్చినాయి. నేనేదో క్రియేటివ్ వీడియో తీద్దాం అనుకుంటా కానీ ప్రతిసారి అది ఫెయిల్ అవుతుంది అనమాట. గింబెల్ తెచ్చుకోలే, సో అందుకని చెప్పి అది ఫెయిల్ అయింది. మా వాడు చూడండి ఎక్కడ పడితే అక్కడ హ్యాపీగా ఫ్రీగా తిరుగుతున్నాడు. వాడి కెమెరా కనిపించకపోతే చాలు మంచిగా ఎంజాయ్ చేస్తాడు. కెమెరా నా చేతిలో కనిపించిందంటే అంతే, వెళ్ళిపోవడమే చాటుకు. ఇంకా అక్కడ నుంచి అయితే చాలా దూరం నడిచైతే ఎగ్జిట్లోకి వచ్చేసి బయటికి రాగానే మాకు ఆటో దొరికింది. అక్కడ నుంచి వచ్చేసి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వచ్చాము. వినయ్కి ఆఫీస్ కాల్ ఉండే, సో మేము ఆయన కాల్లో ఉండే మేమైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే మేమైతే లంచ్కి వెళ్తున్నాము. అప్పుడే లంచ్ టైం కూడా అయిపోయింది. ఈరోజు అంతా రెస్ట్ ఇంకా, ఎందుకంటే రేపు మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇప్పుడైతే లంచ్కి వెళ్తున్నాము ఇక్కడ నుండి మేము. నేను ఆల్రెడీ కెమెరా చేతిలో పట్టుకున్నాను కదా, సో అందుకని మా వాడు మిస్సింగ్ అనమాట. ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు, నేను పట్టుకున్నా కదా చేతిలో. సో నేను మెల్లిగా వెళ్తున్నా, వాడైతే స్టెప్స్ దిగి వెళ్ళిపోయాడు ఎప్పుడో. కెమెరా కనిపిస్తే కదా దాక్కుంటాడు వాడు. ఈ 3 డేస్లో ఏదో ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి ఈ నైట్ అయితే వేరే ట్రై చేసేవాళ్ళము. బట్ వీడు ఏం తినడు, అందుకని చెప్పేసి మీల్స్ అనమాట. నైట్ అయితే మీల్స్ ఉండవు ఇక్కడ, ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే మీల్స్ ఉంటాయి. సో అక్కడ మీల్స్ తినేసి అండ్ మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని అయితే ఈవినింగ్ షాపింగ్కి వచ్చాము. ఎందుకంటే రెయిన్ స్టార్ట్ అయింది అనమాట. రెయిన్ కొంచెం తగ్గగానే ఇట్లా షాపింగ్ వచ్చేసినాము. ఇప్పుడైతే ఆటో తీసుకోలేదు, నడుచుకుంటూ వచ్చేసినాము. ఇట్లా స్ట్రీట్లో వాక్ చేద్దామని చెప్పేసి. సో మా వాడు ఏందో కానీ ఎక్కడ చూసినా బెలూన్స్ చూపేది ఉంటుంది చూడండి, దాన్ని అయితే పట్టుకుంటాడు. బెలూన్స్ అని చెప్పేసి వాడు మనసంతా అందులోనే ఉంటుంది. ఇప్పటికి చాలా కొన్నాడు, 70 రూపీస్ 100 రూపీస్ అట్లా కొంటూనే ఉన్నాడు అనమాట అవి. సో నాకైతే అస్సలు ఇష్టం లేదు అవి ఇవ్వడము. వాడికి అది ఊతరాక కింద పడేసుకుంటాడు. సో ఈసారి అస్సలు కొనొద్దు అని చెప్పేసి చూసి జస్ట్ వేరే బొమ్మలు ఏమన్నా ఉంటాయా వాడికి కొన్ని ఇద్దామంటే చూశాను. వాడికి వేరే ఏం వద్దంట. సో అప్పటికి కొంచెం రెయిన్ స్టార్ట్ అయిపోయింది. రెయిన్ స్టార్ట్ అవ్వగానే మేము ఏం చేసామంటే షేడ్ ఎత్తుక్కొని దాని కింద ఉందామని చెప్పి, మా వాడు మాత్రము చాలా బిజీగా అదే చూస్తూ అది పట్టుకొని చేతిలో పరిగెత్తుకొని నా దగ్గరకు వచ్చేసిండు. సడన్గా నేను అప్పుడే చూసిన ఫుల్ రెయిన్ పడుతుంది అండ్ వాడేమో ఆ బెలూన్స్ అయితే పట్టుకొని వచ్చేసిండు. షాప్లో డబ్బులు ఇవ్వకుండా పట్టుకొని వచ్చిండు. నేను మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి ఆమెకు డబ్బులు ఇచ్చేసి పే చేశాను. బట్ ఆమె కూడా చూసుకోలే, వాడు పట్టుకొని వచ్చేసిండు అనమాట. సో ఇక్కడైతే వీళ్ళు తమిళ్ పిల్లలు, వీళ్ళు ఎక్కడ ఊరు పేరు చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు. వీళ్ళు అక్కడ లోకల్ బస్లో వచ్చి అండ్ అక్కడ అప్పుడు మే టైంలో సమ్మర్లో ఫ్రీ బస్ తిరుగుతుంది అనమాట. అన్ని 100 రూపీస్ కడితే మొత్తం అన్ని స్టాప్స్ తిప్పుతుందంట బస్సు. సో ఆ బస్సు ఎక్కి తిరుగుతున్నారు వీళ్ళు. వీడితో ఆడారు చాలాసేపు. నేనైతే ఇక్కడ ఇట్లా స్ట్రగ్స్ లాగా ఉండేవి అండ్ స్టోల్స్ ఉంటాయి కదా, అవైతే చూస్తున్నా. ఈ షాల్వా లాగా ఉంది, బాగుంది, ఉల్లన్తో చేశారు, చాలా మెత్తగా ఉంది. కొంచెం పెద్దగా ఉంటే బాగుండని చూశాను కానీ నాకు అట్లా ఏం దొరకలేదు, పెద్దవి చిన్నవే దొరికాయి. సో ఇప్పుడైతే ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేయడం అని అక్కడ ఏదైతే దొరికిందో అవే షాపింగ్ చేసుకున్నాను. వేరే కొత్తగా అయితే ఏం షాపింగ్ చేయలేదు. 2 ఆ షాల్వా అవి తీసేసుకొని అండ్ రూమ్కి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఫుల్ వర్షం పడుతుంది. రూమ్కి వచ్చేసి టీ అయితే ఆర్డర్ పెట్టేసాము. టీ తాగేసి అండ్ నైట్ అయితే రెస్ట్ తీసుకొని ఇంకా పొద్దున్నే బ్యాక్ వెళ్ళిపోతాం. బాయ్ బాయ్.